హలో గాయ్స్, ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను మారుతి సుజుకి నెక్సా వాళ్ళ ఈ విటారా అనమాట. ఇదైతే మనకి మారుతి సుజుకిలో ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఫ్రంట్ హెడ్లైట్స్లో అయితే మనకి వై షేప్ ఆఫ్ డిజైన్తో మనకి చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఇండికేటర్స్ కూడా అందులోనే రిప్రజెంట్ అయ్యి ఉంటుంది. మనకి మధ్యలో హ్యూజ్ సుజుకి లోగో చూసుకోవచ్చు అండ్ గ్లాసీ బ్లాక్లో చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో కూడా సేమ్ హెడ్లైట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ చూసుకోవచ్చు. ఇంకా మనకి ఫుల్ బల్కీ టైప్ ఆఫ్ ఫ్రంట్ బంపర్ చూసుకోవడానికి అయితే దొరుకుతుందన్నమాట. మనకి ప్లాస్టిక్తో చాలా బల్కీగా, చాలా నీట్ అండ్ క్యూట్గా, చాలా అగ్రెసివ్గా కూడా కనబడేలాగా సింపుల్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. మనకి రాడార్ చూసుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి ఆ హెడ్లైట్ నుంచి ఈ హెడ్లైట్ వరకు అలా కనెక్టింగ్ గ్లాసీ బ్లాక్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు. ఇందులో అయితే మనకి యాక్టివేటెడ్ వెంట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. లోపలికి ఇంటికి జస్ట్ బ్యాటరీ కూల్ చేయడానికి, ఎయిర్ పంపడం కూడా. అండ్ ఓవరాల్గా ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఫుల్ ప్లాస్టిక్ లైనింగ్ అలా పాస్ అవ్వకుంటూ చాలా నీట్గా అయితే కనబడుతుంది. ఇంకా టైర్ విషయానికి వస్తే ఈ విధమైన టైర్ అయితే ఉంటుందన్నమాట. ఈ డిజైన్ అనేది ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం సపరేట్గా డిజైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. టైర్స్ కూడా సపరేట్గా ఉంటాయి ఐసీ ఇంజన్స్కి, ఎలక్ట్రికల్ వెహికల్స్కి. అండ్ ఇంకా ఈ టైర్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే 225/55 R18 ఇంచ్ వీల్స్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది అనమాట. మనకి ఆల్ 4 వీల్ డిస్క్ బ్రేక్స్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది. మనకి సైడ్లో కూడా చాలా బల్కీ, బ్యూటిఫుల్ అండ్ సింపుల్ డిజైన్తో మనకి సైడ్ క్లాడింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కార్ డిజైన్ అయితే చాలా బల్కీ అండ్ ఫ్యూచరిస్టిక్ అయితే ఉంది. మనకి రేర్ వీల్ చూసుకున్నా కూడా సేమ్ డిజైన్ అనమాట. చెప్పాను ఆల్ 4 వీల్స్ అని. ఫ్రంట్ అండ్ రేర్లో కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. అండ్ దీని ప్రొఫైల్ చూసుకున్నా కూడా సేమ్ అనమాట. 225/55 R18 ఇంచ్ ప్రొఫైల్ అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన సింపుల్ టైప్ ఆఫ్ అలాయ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా బ్యాక్ డోర్ అయితే డోర్ ఇంటిగ్రేటెడ్ హ్యాండిల్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నార్మల్ రిక్వెస్ట్ సెన్సర్ విత్ డోర్ హ్యాండిల్ చూసుకోవచ్చు. ఈ మధ్యన అన్ని కార్లు ఆల్మోస్ట్ ఆల్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి సైడ్ ఓఆర్ఎంకి ఇండికేటెడ్ లైట్ అండ్ కెమెరా కూడా చూసుకోవచ్చు. మనకి మీకు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇష్టమా, ఈ ఓల్డ్ ట్రెడిషనల్ హ్యాండిల్ డోర్ ఇష్టమా, కామెంట్ చేయండి. అండ్ ప్రీమియం వైపర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి అడాస్కి సంబంధించిన కెమెరా చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కనెక్టింగ్ డిఆర్ఎల్స్ టైప్లో డిజైన్ అయితే ఉంటుంది. కానీ అది కనెక్టింగ్ అయితే కాదు. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మనకి ఈ విటారా బ్యాచింగ్ చూసుకోవచ్చు, సుజుకి లోగో చూసుకోవచ్చు, బల్కీ టైప్ ఆఫ్ బ్యాక్ బంపర్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇదే డిజైన్ కూడా చాలా బాగుంది. చాలా అగ్రెసివ్ కట్స్తో అండ్ రిఫ్లెక్టర్స్ చూసుకోవచ్చు. మనకి రేర్ కెమెరా చూసుకోవచ్చు, రేర్ సెన్సర్స్ కూడా చూసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్ వేలు అయితే ఉందన్నమాట. అండ్ ఈ విటారా బ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు. ఈ అయితే మనకి బ్లూ టైప్ ఆఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా బూట్ విషయానికి వస్తే 306 to 310 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ లైట్ కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతుందన్నమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే స్పీకర్ చూసుకోవచ్చు. అండ్ అక్కడ హుక్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి కవర్ ఓపెన్ చేసుకొని చూసినట్లయితే బ్యాటరీకి ఛార్జింగ్ సంబంధించిన కేబుల్ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇంకా ఎలిమెంట్స్ అనేది చూసుకోవచ్చు. ఇంకా మనకి దాని కిందన మనకి స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పేర్ వీల్ అయితే ఉందన్నమాట ఈ కార్లో, నో టెన్షన్స్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఓవరాల్గా బూట్ స్పేస్ అయితే బాగుంది, పర్లేదు. మరీ అంత పెద్దదని కాదు, మరి అంత చిన్నదని కాదు, డీసెంట్ ఎనఫ్ అనమాట. ఫ్యామిలీకి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా బూట్ కూడా మనకి ఎలక్ట్రికల్ అయితే కాదు, జస్ట్ నార్మల్ బూటే. అండ్ చూసుకున్నట్లయితే పైన రేర్ లైట్ అయితే ఈ విధమైన డిజైన్ అయితే కనబడుతుంది. డీఫాగర్ చూసుకోవచ్చు, రేర్ వైపర్ చూసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి సస్పెన్షన్ విషయానికి వస్తే మ్యాక్ పర్సన్ స్ట్రట్స్ అట్ ఫ్రంట్, ట్విస్ట్ బీమ్ అట్ బ్యాక్లో అయితే చూసుకోవచ్చు. ఇదైతే మనకి హై స్పీడ్ స్టెబిలిటీ, ఇంకా సస్పెన్షన్ కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనకి ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఈ విధమైన వ్యూ అయితే ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ షార్పిన్ యాంటీనా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి డోర్స్ విషయానికి వస్తే ఈ విధమైన డోర్స్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుందన్నమాట. మనకి బల్కీ డోర్స్ అనమాట. క్రోమ్ హ్యాండిల్ చూసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ సేమ్ మారుతి సుజుకి గ్లాసీ బ్లాక్ పవర్ విండోస్, బటన్స్ అండ్ సాఫ్ట్ టచింగ్ అయితే ఉంది. ఇందులో సాఫ్ట్ టచింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా బాటిల్ హోల్డర్ కూడా చూసుకోవచ్చు.
ఇంకా రైట్ సైడ్ డోర్ చూసుకుంటే సేమ్ అనమాట. గ్లాసీ బ్లాక్ పవర్ విండో బటన్, క్రోమ్ డోర్ హ్యాండిల్, బాటిల్ హోల్డర్ అండ్ బల్కీ టైప్ ఆఫ్ డోర్ ఫినిష్. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ట్యాన్ బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్లో చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది అనమాట ఇంటీరియర్. ఇంకా ట్యాన్ బ్రౌన్ చూసుకోవచ్చు, క్రోమ్ డోర్ హ్యాండిల్ చూసుకోవచ్చు, సిల్వర్ ఫినిష్ చూసుకోవచ్చు అండ్ ambient లైట్ కూడా ఉంది. ambient లైటింగ్ కూడా ఉందన్నమాట ఈ కార్లో. గ్లాసీ బ్లాక్ పవర్ విండోస్ కూడా చూసుకోవచ్చు. అండ్ స్పీకర్ అండ్ సాఫ్ట్ టచెస్ మనం ఈ డోర్కి కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. ఇంకా రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్కి వచ్చి చూసుకున్నట్లయితే సేమ్ ట్యాన్ రౌండ్, సిల్వర్ ఎడ్జెస్, ambient లైట్, స్పీకర్, బాటిల్ హోల్డర్, ఆల్ 4 పవర్ విండోస్ బటన్, ORVM కంట్రోల్స్ ఇవన్నీ అయితే మనకు చూసుకోవడానికి జరుగుతుంది. గ్లాసీ బ్లాక్లో అయితే ఉండదు అనమాట. మనకి ambient లైటింగ్ కూడా ఉంది. ఇంకా బల్కీ టైప్ ఆఫ్ డోర్ ఫినిష్ చూసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా ప్రీమియం అండ్ నీట్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా ఇందులో మనకి ambient లైటింగ్ చూసుకోవచ్చు, 7 ఎయిర్ బ్యాగ్స్ విత్ లెవెల్ 2 చూసుకోవచ్చు, 40-20-40 స్ప్లిట్ ఎయిర్ సీట్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్లో డిజైన్ కూడా చాలా బాగుంది, ట్యాన్ బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్లో. అండ్ రేర్ సీట్స్ చూసుకున్నట్లయితే ఈ విధమైన సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట. రేర్లో AC వెంట్స్ చూసుకోవచ్చు. అండ్ కిందన కొంచెం స్టోరేజ్ ఏరియా కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతుందన్నమాట. అండ్ ఇంకా లెగ్ స్పేస్ చూసుకున్న సరే చాలా బాగుంది. నాదైతే 6 feet. ఇక్కడ ఇది EV వర్షన్ కాబట్టి మనకు మధ్యలో హంప్ అయితే లేదనమాట. అండ్ ఇంకా థై సపోర్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా హెడ్ రూమ్ అయితే నాది 6 feet, నాకైతే సరిపోయింది. ఇంకా గ్యాప్ అయితే ఉందన్నమాట. సో హైట్ ఉన్నా సరే, ఎక్కువ హైట్ ఉన్నా సరే నో ప్రాబ్లం. ఇంకా మధ్యలో ఆమ్రెస్ట్ అయితే లేదు మనకి. అండ్ సీట్ బెల్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సీట్స్కి వస్తే సేమ్ ట్యాన్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో 10-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్తో చాలా బ్యూటిఫుల్ అండ్ లగ్జరీ థీమ్తో మనకి ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు. ఇంకా మనకి రేట్లో చూసుకుంటే లైట్ విత్ హ్యాండ్ హోల్డర్ కూడా చూసుకోవడానికి దొరుకుతుంది అనమాట. ఇంకా మనకి సన్ రూఫ్ కూడా ఉంటుంది. మనకి డాష్బోర్డ్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ విధమైన వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఇంకా 10-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే 2 spoke స్టీరింగ్ వీల్తో చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది అనమాట. స్టీరింగ్ వీల్ కూడా నాకైతే నార్మల్ 2 spoke స్టీరింగ్ వీల్ అంత నచ్చదు, కానీ ఇందులో స్టీరింగ్ వీల్ అయితే కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. మరి అంత బ్యాడ్గా అయితే లేదు, బాగానే ఉంది. అండ్ మనకి టచ్ బటన్స్ అయితే చూసుకోవచ్చు. ఈ మధ్యన ఎలక్ట్రిక్ కార్ అంటేనే టచ్ బటన్స్ ఎక్కువైపోయినాయి. అండ్ కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు, గేర్ సిస్టమ్ చూసుకోవచ్చు, ఆటో హోల్డ్ చూసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఇంకా మనకి ఆమ్రెస్ట్ చూసుకుంటే చాలా హ్యూజ్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆమ్రెస్ట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఇంకా మనకి చిన్న స్టోరేజ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాట్ బ్యాడ్, గుడ్ ఎనఫ్. ఇంకా మనకి స్క్రీన్ చూసుకున్నట్లయితే ఈ విధమైన స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా స్టీరింగ్ విషయానికి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఆడియో, మీడియా ఈ కంట్రోల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్లో ADAS ఇవన్నీ సంబంధించిన కంట్రోల్స్ అయితే మనకి చూసుకోవడానికి అయితే దొరుకుతున్నాయి. ఇంకా మనకి 2 spoke స్టీరింగ్ వీల్ చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. ఇంకా మనకి కింద బటన్స్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది. అండ్ AC వెంట్స్ చూసుకోవచ్చు డిజైన్. ఇంకా రైట్లో హెడ్లైట్ కంట్రోల్స్, లెఫ్ట్లో వైపర్ కంట్రోల్స్ ఇవన్నీ చూసుకోవడానికి దొరుకుతుంది అనమాట. ఇంకా కీ చూసుకుంటే మన మారుతి సుజుకి కీసే అనమాట. డిఫరెంట్ కీస్ అయితే ఏం లేవు. ఇంకా మనకి ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే 10.1 inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డ్రైవర్ స్క్రీన్ సైడ్కి వస్తే 10.25 inch డిజిటల్ క్లస్టర్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా స్క్రీన్ రెస్పాన్స్ విషయానికి వస్తే బాగానే ఉంది. ఇంకా మనకి స్క్రీన్లో ఫీచర్స్ విషయానికి వస్తే కార్లో బ్యాటరీ ఎంత ఉంది, డైలర్, ఇంకా కార్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ మనకి స్క్రీన్లో అయితే చూసుకోవచ్చు. ఇంకా ADAS సెట్టింగ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే చేయడం అయితే జరిగిందనమాట. ADAS సెట్టింగ్స్ చూడొచ్చు, ఏ సెట్టింగ్ ఎలాగా, ఏ ADAS లెవెల్ని, ఏ ADAS ఫీచర్ని చూపిస్తుంది, అన్నీ చాలా బ్యూటిఫుల్ వేలో అయితే రిప్రజెంట్ అయితే చేసింది మారుతి సుజుకి అయితే. ఇవన్నీ మనకైతే ADAS సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చినట్టు ఇవన్నీ సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మీ స్టైల్ బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మనకి ఈ సెట్టింగ్స్ ADAS లెవెల్ 2 సెట్టింగ్స్ అన్నీ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతున్నాయి. ఇంకా మనకి వెహికల్లోకి వెళ్తే వెహికల్కి సంబంధించిన ఇన్ఫో, ambient లైటింగ్, డోర్ లాక్ ఇవన్నీ సంబంధించినవి అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. ఇంకా స్క్రీన్ విషయానికి వస్తే మనకి స్క్రీన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ మీడియా విషయానికి వస్తే సౌండ్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ అయితే ఇందులో చేసుకోవచ్చు అనమాట. అండ్ రేడియో కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి సిస్టమ్ మ్యాటర్కి వస్తే ఇంకా ఇవన్నీ సెట్టింగ్స్ అయితే నార్మల్ సెట్టింగ్సే, మీకు ఇవన్నీ తెలిసినవి, వాల్యూమ్, క్లాక్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా యాప్స్ కూడా వస్తే ఈ విధమైన యానిమేషన్ అయితే చూపించడం అయితే దొరుకుతుంది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకైతే చూసుకోవచ్చు స్క్రీన్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందన్నమాట. అసలు అంతా ల్యాగ్ అయితే అనిపించలేదు. సో స్క్రీన్ టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది.
అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఇంకా మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఇవన్నీ అయితే చూపిస్తుంది, మీరైతే చూడొచ్చు. అండ్ ఇది గైస్ ఇంకా స్క్రీన్ గురించి అయితే ఇంకా మనకి డ్రైవర్ క్లస్టర్ విషయానికి వస్తే మనకి ఇందులో మోడ్స్ ఇవన్నీ చూసుకోవడానికి అయితే దొరుకుతున్నాయి అనమాట. అండ్ మోడ్స్ అయితే చూడొచ్చు మీరు, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఆడియో, స్పోర్ట్స్ మోడ్, ఈకో మోడ్, అండ్ ఇంకా మనకి స్నో, ఈ మోడ్స్ అన్నీ కూడా చూసుకోవడానికి దొరుకుతాయి అనమాట. ట్రాక్షన్ మోడ్స్ కూడా ఉన్నాయి ఇందులో, స్నో ఇలాంటి ట్రాక్షన్ మోడ్స్ కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతున్నాయి అనమాట. ఇంకా మనకి ఫ్యూయల్, పార్కింగ్, బ్యాటరీ రేంజ్, ఇంకా మనకి ఈ విధమైన స్పీడ్, అనలాగ్ క్లస్టర్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. డిజిటల్ క్లస్టర్లో అనలాగ్ టైప్ ఆఫ్ యానిమేషన్. అండ్ ట్రిప్ ఏ, ట్రిప్ బి ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం అయితే చూసుకోవచ్చు. అండ్ ఇంకా సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కార్లో. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే 2 స్క్రీన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మనకి సన్ రూఫ్ అయితే మాన్యువల్ ఓపెన్ చేసుకోవాలి చేతితోనే. అండ్ సన్ రూఫ్ కూడా బాగుంది, చాలా హ్యూజ్గా. అండ్ పవర్ బటన్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ వీల్కి. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది మారుతి సుజుకి. మొత్తం సాఫ్ట్ టచెస్, డాష్ బోర్డ్ కూడా సాఫ్ట్ టచెస్ అనమాట. మనకి హజార్ లైట్ చూసుకోవచ్చు, మిడిల్లో 2 AC వెంట్స్ కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, 2 స్పోక్, బానెట్ ఓపెన్. ఇంకా మనకి 360 డిగ్రీ కెమెరా విషయానికి వస్తే మరీ అంత బెస్ట్ క్వాలిటీ అని అయితే చెప్పను, కానీ మళ్ళీ టాటా, హ్యుండై వాళ్ళంత బెస్ట్ క్వాలిటీ అని అయితే చెప్పనులే, కానీ ఒక పర్లేదు, ఒక డీసెంట్ వేలో అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఇన్నర్ వ్యూ చూసుకోవచ్చు, అవుటర్ వ్యూ చూసుకోవచ్చు. చాలా డీసెంట్గా అయితే 360 డిగ్రీ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్లో బాక్స్ అయితే స్టోరేజ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఓవరాల్గా మళ్ళీ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ విధమైన ప్రీమియం అండ్ ట్యాన్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో చాలా ప్రీమియంగా అయితే ఇంటీరియర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఈ కార్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ కార్ అయితే మనకి జనవరి ఆర్ ఫిబ్రవరి 2026లో అయితే లాంచ్ చేయడానికి అయితే జరుగుతుంది. 17 to 22.50 lakhs ఎస్టిమేటెడ్ ప్రైస్ అనమాట. ఇంకా అఫీషియల్ ప్రైస్ అయితే లాంచ్ అవ్వలేదు. అండ్ ఈ విధమైన డీటెయిల్స్తో ఈ కార్ అయితే ఇంకా అఫీషియల్గా మార్కెట్లో అయితే లాంచ్ అవ్వలేదు, మీరైతే కొనుక్కోలేరు కూడా. అండ్ ఇదనమాట ఈ ప్రైస్ అయితే ఎస్టిమేటెడ్ ఆ మిడిల్లో అయితే ఉండొచ్చు అని అంటున్నారు. మరి ఒరిజినల్ ప్రైజెస్ వచ్చాక అప్పుడు మాట్లాడుకోవాలి. ఇంకా బానెట్ విషయానికి వస్తే ఇన్స్టలేషన్ కూడా చూసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ కెపాసిటీ ఇట్ల విషయానికి వస్తే 49 కిలోవాట్ బ్యాటరీ ఒకటి ఉంటుంది, 61 kWh బ్యాటరీ ఒకటి అయితే ఉంటుందన్నమాట. 49 kWh బ్యాటరీ అయితే 142 bhp మోటార్తో అయితే వస్తుంది. అండ్ 61 kW బ్యాటరీ అయితే 172 bhp మోటార్తో అయితే వస్తుంది. 61 kW అయితే 500 km రేంజ్ అయితే ఐరా వాళ్ళు అయితే చెప్తున్నారు. 49 kWh అయితే 400 km రేంజ్ అయితే చెప్తున్నారు. మనం ఎప్పుడూ ఒక 50 to 60 తక్కువ వేసుకోవాలన్నమాట. అండ్ LFP బ్లేడ్ సెల్స్తో అయితే బ్యాటరీ ప్యాక్ అయితే తయారవడం జరుగుతుంది. ఇంకా ఆపరేటింగ్ టెంపరేచర్ అయితే -30 degrees to 60 degrees. సపోర్టెడ్ అప్ టు 150 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఇదైతే 10 to 80% ఇన్ 45 to 50 minutes అనమాట. అండ్ ఈ బ్యాటరీ అయితే డెవలప్ చేసింది అయితే హార్ట్8 ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ మీద అయితే అనమాట. ఇంక ఇదైతే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే వస్తుంది. ఇండియాలో 5 స్టార్ భారత్ ఎన్క్యాప్లో అయితే స్కోర్ చేసింది ఈ కార్ అయితే. అండ్ ఇంకా ఈ కార్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కార్ అఫీషియల్గా ప్రైస్ ఇవన్నీ అయ్యాక మీరైతే దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే విజిట్ చేసి ఈ కార్ గురించి ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. కార్ అయితే నాకైతే చాలా ప్రీమియం అయితే అనిపించింది. కార్ అయితే మిమ్మల్ని ఏ పాయింట్లో డిసప్పాయింట్ చేయదు. మీకు ఒక మంచి ఎలక్ట్రిక్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ పర్పస్కి సిటీలో కానీ షార్ట్ డిస్టెన్స్లో ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ కావాలంటే ఈ విటారా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ ఇది గైస్ ఈరోజు ఈ విటారా మీద ఫుల్ డీటెయిల్ రివ్యూ అనమాట. మీకు కానీ ఈ రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోకి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దిస్ ఈస్ యువర్ KS సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఈ కార్ అయితే మనకు ప్రొవైడ్ చేసింది అయితే వచ్చేసి మారుతి సుజుకి నెక్సా షోరూమ్ వల్ల అనమాట. అతుల్ మోటార్స్, రాజ్కోట్, శీతల్ పార్క్ అనమాట. మీరు కానీ ఈ సరౌండింగ్స్లో చూసినట్లయితే షోరూమ్కి అయితే విజిట్ చేయండి. కస్టమర్ సర్వీస్ కూడా బాగుంది.